సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల సొంత జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు కడపకు చేరుకోనున్నారు. కడపకు చేరుకున్న అనంతరం కూడా ఆయన తొలుత బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గోపవరం మండలం చేరుకుంటారు. గోపవరం మండలం చేరుకున్న అనంతరం కూడా అక్కడ ఏదైతే సెంచురీ ఫ్లై ఆ సంస్థలో ఉన్నటువంటి పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆ తర్వాత నేరుగా ఆయన రిమ్స్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్యశాల, తర్వాత అంటే కంటి వైద్యశాలను కూడా సందర్శిస్తారు. అనంతరం కూడా కడప నగరంలో పలు ప్రాంతాల్లో ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ కూడలి కావచ్చు, అదేవిధంగా వై జంక్షన్ కావచ్చు, ఐటీఐ సర్కిల్, కోటిరెడ్డి కూడలి, 7 రోడ్ల కూడలిలో కూడా కూడళ్ళ సుందరీకరణ నేపథ్యంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున కుండలలో కూడా విగ్రహాల ఏర్పాటు, ఏదైతే కడప నగరానికి సంబంధించినటువంటి నమూనాలకు సంబంధించినటువంటి కూడలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ అంబేద్కర్ కూడలిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా అటు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కూడళ్లను కూడా సుందరీకరించిన పరిస్థితి. మరోవైపు ఇదే విధంగా కడప నగరంలో కూడా అటు ప్రత్యేకించి అన్ని కూడళ్లలో కూడా ప్రత్యేకించి సుందరీకరించింది. అయితే ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించి దాదాపు అధికారికంగా ఖరారు కావడం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏదైతే సీఎం ఆ తర్వాత ఇలుపులపాయకు చేరుకుంటారు. ఇలుపులపాయకు చేరుకున్న తర్వాత కూడా మరుసటి రోజు కూడా ఆయన సింహాద్రిపురం మండలంలో పర్యటిస్తారు. సింహాద్రిపురం మండలంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన భూమి పూజ చేస్తారు. అయితే ప్రత్యేకించి తొలుత ఏదైతే 23వ తేదీ కడప జిల్లా పర్యటన కొనసాగుతుంది. కడప జిల్లాలో ఉన్నట్టు కడప నగరంలో పర్యటన కొనసాగుతుంది. 24వ తేదీ అంతా కూడా ఆయన ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి అక్కడ ఆయన తండ్రికి నివాళులు అర్పిస్తారు. అనంతరం కూడా అక్కడి నుంచి సింహాద్రిపురం, అదేవిధంగా బాక్రాపురం వంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తారు. మరుసటి రోజు ప్రత్యేకించి ఏదైతే రాత్రికి 24వ తేదీ రాత్రికి ఇడుపులపాయలో బస చేసిన అనంతరం కూడా ఆయన మరుసటి రోజు 25వ తేదీ బాకరాపురంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే టౌన్ చర్చికి చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు, ఏదైతే క్రిస్మస్ సందర్భంగా ఆ ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొంటారు. కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా సీఎం 3 రోజుల పర్యటనను అటు విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే దాదాపు అటు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. మరోవైపు ఈరోజు ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి ఒకవైపు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఉన్నప్పటికీ కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎక్కడైతే సీఎం పర్యటన ఒకే రోజు, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి ఒక్కో రోజు కావడం కూడా అటు పోలీసులు దీన్ని ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇడుపులపాయకు లో విధులు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం సీఎం పర్యటన విజయవంతం అయ్యేంత వరకు కూడా అటు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన పరిస్థితి. మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె సైరన్ మోగిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం పర్యటన అక్కడక్కడ అడ్డుకునే అవకాశాలు లేకపోయినటువంటి భావనతో అటు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. ఎవరైతే కార్మిక సంఘాల నేతలు కూడా వాళ్ళ ఇళ్లను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా మనం చూసేవాళ్ళం. ఏదైతే సీఎం పర్యటన సందర్భంగా ఆ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడం, అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు జరుగుతున్నది. ఇప్పుడే కొత్తగా ఏమీ కాదన్నటువంటి భావన వ్యక్తమవుతుంది. మరోవైపు ఎవరైతే సీఎం పర్యటనను అడ్డుకోనేందుకు కానీ సీఎం పర్యటన నేపథ్యంలో కూడా ఆయనకు వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా లేకుండా అటు అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అందులో భాగంగానే ఇప్పటికే కడప జిల్లాలో ఉన్నటువంటి పలువురు నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.